చాలా బాగుంది బ్రో. రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఇప్పటి వరకు సూర్య మూవీస్ వేరు, ఈ స్టోరీ అనేది వేరు. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ ఇది మాత్రం. 20 years గ్యాప్ అనేది అసలు గ్యాపే, అసలు మ్యాటరే కాదు. లవ్ అనేది ఎప్పుడైనా ఎవరైనా ఎలానే చేయొచ్చు. ఈ సినిమాలో 2 times చూపిస్తారు. లవ్ అనేది పెళ్ళి అయిపోయిన వాళ్ళు చేయొచ్చు, పెళ్ళికి ముందు కూడా చేయొచ్చు. బట్ ఒక అమ్మాయి తలుచుకుంటే రిలేషన్ ఉండాలన్నా విడిపోవాలన్నా అది అమ్మాయిని బేస్ చేసుకుని ఉంటుందని క్లియర్గా చూపిస్తారు ఈ సినిమాని. ఒక గొడవైన తర్వాత రిలేషన్ బ్రేక్ అవ్వడానికి మెయిన్ రీజన్ మనం ఎలా కలవాలో తెలియదు మనకి. ఈ సినిమాలో మన సూర్య ఒక ఎమోషనల్ డైలాగ్ ఉంటుంది. మదర్ సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది మూవీకి. ఇంకోసారి చూడాలనిపిస్తుంది ఈ సినిమా. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. సెకండ్ హాఫ్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఆ సెంటిమెంట్ మాత్రం లిటరల్లీ నేను ఏడుస్తున్నా థియేటర్లో. గజనీ సినిమాని మనం ఫుల్గా సాటిస్ఫై అవ్వాలి. సినిమా హిట్ అప్పుడు ఆ సినిమాని ఫుల్గా సాటిస్ఫై అవ్వలేదు. ఎందుకంటే సంజయ్ రామస్వామి క్యారెక్టర్ని మనం చూడలేదు గజనీ సినిమాలో. అక్కడ CEO క్యారెక్టర్ అక్కడ బాగా చేస్తాడు. ఆ సినిమాలో గజనీ సినిమాలో అది మిస్ అయ్యాము. ఈ సినిమాలో అదే కంప్లీట్ చేశారనమాట. గజనీ 2 అని పెట్టచ్చు అనమాట. దీనికి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. మిస్టర్ పర్ఫెక్ట్ లాగా ఫ్యామిలీని బాగా కలుపుతాడు. గజనీ సినిమా అయితే గజనీ 2 అని పెట్టచ్చు. సినిమా ఎక్కడ బోరింగ్ లేదు. ఈ రోజుల్లో వచ్చి ఫ్యామిలీతో ఒక ఎంటర్టైన్గా సినిమా చూడాలంటే అసలు సినిమా ఉండట్లేదు. సో ఇదైతే ఫ్యామిలీ ఎంటర్టైన్, కంపల్సరీగా ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఇది. సూర్య గ్లామరస్ హీరోయిన్, కొత్త హీరోయిన్ అయినప్పటికీ సాయి పల్లవిలాగా చాలా యాక్టివ్గా ఉంది. సినిమాలో మైనస్ అంటూ ఏం లేదు, బోరింగ్ అంటూ ఏం లేదు. సినిమా మొత్తం ప్యారలల్గా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వెంకటేష్ సినిమాలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాగుందండి. చాలా బాగా తీశారు. అది ఆయన మిస్టర్ మజ్ను సినిమా ఒకటి ఉంటుంది. అది ఎంత సినిమా ఫస్ట్ స్టార్టింగ్ నుండి లాస్ట్ వరకు ఎంత బాగుంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అన్నమాట. 5కి 5 ఇస్తాను. అన్నీ బాగున్నాయండి. సాంగ్స్ ఎదరగొట్టేసరి ఎక్కడ మైనస్ అంటూ లేదు. మైనస్ అంటూ లేని సినిమా ఏది ఉందంటే ఇదే మళ్ళీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు.